హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి శంకుపూల మొక్క గురించి. శంకుపూలు చూస్తున్నారు కదా, మన గార్డెన్‌లో ఎంత ఎక్కువగా పూసాయంటే ప్రతిరోజు ఇదే విధంగా పూస్తాయండి. ఇంత చక్కగా పూయటానికి, ఇంత హెల్తీగా మొక్క ఉండటానికి నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాను, మరియు ఎటువంటి ఫర్టిలైజర్స్ తీసుకుంటాను, మరియు ఏ సమయంలో ఇవ్వాలి ఫర్టిలైజర్స్ అనేది ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాను. మీకేమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేయండి. ఇంకొచ్చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శంకుపూల విత్తనాలండి ఇవి. మనము శంకుపూలు తెంపకపోతే వాటిని విత్తనాలుగా రెడీ అయిపోతాయి. ఒక్కొక్క కాయ నుంచి ఒక 5-6 విత్తనాలు అయితే వస్తాయి. ఒక్క విత్తనం వేసుకున్నా సరే సరిపోతుంది. ఇంకా శంకుపూలు చాలా అందంగా పెద్ద సైజులో పూయాలి అంటే మాత్రం తప్పకుండా ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి. పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో, అది కూడా పెద్ద సైజులో ఉంది. ఇది సింగిల్ పెటలే, డబుల్ పెటల్ కూడా కాదండి, సింగిల్ పెటలే అయినా చాలా పెద్ద సైజులో పూసింది కదా. ఈ విధంగా పూయటానికైతే నేను తీసుకునే జాగ్రత్తలు, ఫస్ట్ టిప్ అండి, దీనికి కావాల్సినంత ఎండ ఉండాలండి. అంటే ఎక్కువ ఎండ ఉంటేనే పువ్వులు ఎక్కువగా పూస్తాయి. కాబట్టి మీరు చెట్ల నీడలో కానీ, లేకపోతే ఎక్కడన్నా నీడలో చెట్ల కింద కానీ అస్సలు పెట్టకండి. డైరెక్ట్ సన్లైట్ వచ్చే ప్లేస్లోనే పెట్టండి. అదేవిధంగా ప్రతిరోజు పువ్వులు పూయాలి అంటే మాత్రం తప్పకుండా ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలండి. ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలంటే నైట్రోజన్, పొటాషియం, కాల్షియం అన్నీ అందే విధంగా ఇవ్వాలండి. ఎక్కువగా పువ్వులు కావాలి అంటే మాత్రం పొటాషియం ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. మన ఛానల్లోనే కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి, రూపాయి కూడా ఖర్చు లేకుండా కిచెన్లో దొరికే వాటితోనే నేను ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను. కాబట్టి మల్లె పువ్వులైనా, లేకపోతే మందారాలైనా, ఏ పూల మొక్క అయినా సరే మన గార్డెన్లో చెట్టు నిండుగా పూస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వండి. ఒక్క పువ్వు పూసినా సరే చాలా అందంగా ఉంటుంది అనమాట. ఈ శంకుపూల మొక్క గురించి చెప్పాలంటే అండి, శంకుపూల మొక్క ప్రతి ఒక్కరు పెంచుకోవాల్సిన మొక్కనే చెప్తానండి. ఎందుకంటే దీనిలో చాలా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి. ఇవి ఎండపెట్టి కూడా మనకి ఆన్లైన్లో కూడా సేల్ చేస్తున్నారండి. చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. కాబట్టి మీరు మ్యాక్సిమం పెంచుకోవడానికైతే ట్రై చేయండి. ఒక్క విత్తనం వేసినా సరే వచ్చేస్తుంది. లేకపోతే నర్సరీలలో కూడా అవైలబుల్ ఉన్నాయండి. అన్ని రకాల కలర్స్ ఉన్నాయి, ముద్ద పువ్వులు ఉన్నాయి, మరియు సింగిల్ పెటలు ఉన్నాయి, డబుల్ పెటలు ఉన్నాయి, రోజు కూడా వస్తున్నాయండి ఇప్పుడు కొత్తగా. ఏవైనా సరే తీసుకొని ఫస్ట్ టిప్పు ఎండలో పెట్టండి. సెకండ్ వచ్చేసి నైట్రోజన్, పొటాషియం, కాల్షియం అన్నీ అందే విధంగా ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండండి. థర్డ్ టిప్ వచ్చేసి వాటర్ అండి. వాటర్ వచ్చేసి ఎక్కువ తక్కువ కాకుండా ఇవ్వాలండి. కంపల్సరిగా శంకుపూల మొగ్గకి వాటర్ అయితే ఇవ్వాలి. మనం ఒక్కరోజు వాటర్ ఇవ్వకపోయినా సరే చెట్టు వాడిపోతుందండి. అదేవిధంగా వాటర్ ఎక్కువైనా సరే వేరు కుళ్ళిపోతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. మట్టిని చూసి వాటర్ అయితే ఇవ్వండి. నేను చెప్పే జాగ్రత్తలు అన్ని కుండీలలో పెంచుకునే మొక్కలకైనా, లేకపోతే నేలలో పెంచుకునే మొక్కలకైనా సరే అన్ని రకాల మొక్కలకు ఉపయోగపడతాయండి. ఇదే విధంగా ఇదే ప్రాసెస్లో. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఎప్పటికప్పుడు పువ్వుల్ని తీసేస్తూ ఉండాలండి. మనం చెట్టు మీద అందంగా ఉన్నాయి కదా అని అలానే ఉంచేసామంటే నెక్స్ట్ వచ్చే పువ్వులకి బలం అందదు. కాబట్టి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి పువ్వుల్ని. ఏ రోజు పువ్వుల్ని ఆ రోజు కట్ చేస్తూ తీసేస్తూ ఉండాలండి. లేకపోతే కాయలుగా మారిపోతాయి. కాయలు నేను ఈసారి కాయలుగా ఉంచానండి ఈ మొక్కని. ఇంకా తర్వాత నుంచి కాయలు ఉంచాను. ఎందుకంటే ఎవరైనా విత్తనాలు అడిగితే ఇద్దాము అన్నట్టు విత్తనాలకు అలా వదిలేసాను చెట్టుని. ఇంకా నెక్స్ట్ టైం నుంచి విత్తనాలకి ఏం వదలనండి. ఎప్పుడు పువ్వులు అప్పుడు కోసేస్తూ ఉంటాను. ఇలా కోయడం వల్ల నెక్స్ట్ వచ్చే పువ్వులకి మన బలం అనేది అందిస్తూ ఉంటుంది మొక్క. నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఆకులండి. ఎండిపోయిన ఆకుల్ని, ఎండిపోయిన కొమ్మల్ని, ఇట్లాంటి ఆకుల్ని, కొమ్మల్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. ఇలా తీసేయడం వల్లే చెట్టు కూడా హెల్తీగా పెరుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, మీకు వీడియోలో చూపించినప్పుడు చాలా ఆకుల్లోనే ఉంటాయండి పువ్వులు. అసలు కొయ్యలేము, ఎన్ని పువ్వులు పూస్తాయో అసలు చెట్టు నిండా ప్రతిరోజు. అది కూడా నేను కింద వేసానండి, నేలలో వేసాను కదా, ప్రతి ఒక్కరు కోసుకొని వెళ్ళిపోతారు. అయినా సరే చాలా ఎక్కువగా పువ్వులు పూస్తూ ఉంటాయి. దీన్ని మనం తీగగా పెంచుకోవచ్చు, మరియు చెట్టుగా కూడా పెంచుకోవచ్చు అండి. నేలలో వేసుకుంటే ఇంకా బెస్ట్. ఇంకా బలం అనేది ఎక్కువ అంది, ఎక్కువ కొమ్మలు వచ్చేసి ఎక్కువ పూలు పూస్తాయి అన్నమాట. ఇదే విధంగా కుండీలలో పెంచుకున్నారంటే టిప్స్ ఎక్కువ కట్ చేస్తూ ఉండండి. లేతగా వచ్చే చిగుర్లు ఉంటాయి కదా, అవి ఎక్కువ కట్ చేయడం వల్ల పువ్వులు ఎక్కువగా పూస్తుంటాయి. నేను దీన్ని కాయలకు వదిలేసాను, కానీ కుండీలలో ఉన్న మొక్కలకైతే కాయలకైతే వదలకండి. ఎందుకంటే బలమంతా కాయలే తీసేసుకుంటుంది, చెట్టు కూడా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ టిప్ వచ్చేసి అడుగున ఉంటాయి కదండి ఆకులు, అడుగున ఉన్న ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. అంటే పండిపోయిన ఆకులు కానీ, ఏవైనా సరే హెల్తీగా ఉన్న ఆకులు కూడా అడుగున ఉన్న ఆకుల్ని తీసేసుకుంటూ ఉండాలండి. నేను ప్రతి ఒక్క మొక్కకి అదే చెప్తా ఉంటానండి. చామంతులు కానీ,
నెక్స్ట్ మల్లె పువ్వులు కానీ ఏ మొక్కకైనా సరే అడుగున ఉన్న ఆకుల్ని తీసేసుకోవాలి. కాయలు చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి మనకి చిక్కుడుకాయ మొక్కలు ఉంటాయి కదండి, చిక్కుడుకాయలు ఉంటాయి కదా, చిక్కుడుకాయలాగే ఉంటాయి సేమ్. విత్తనాలు కూడా అదే విధంగా ఉంటాయి, బ్లాక్ కలర్లో వస్తాయి. ఇవి వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకోవాలి, తెంపుకోవాలండి. ఇవి ఎవరైనా అడిగితే షేర్ చేద్దాము అన్నట్టు నేను సీడ్స్ ఉంచేసాను. చాలా ఎక్కువగా అయితే వచ్చేసినాయండి. ఎండిపోయినట్టు తీసేసుకుంటూనే ఉంటున్నారు, అది కింద బయట ఉంది కాబట్టి. ఇంకొక టిప్ ఏంటంటేనండి, ఆకుల మీద పెస్ట్ వస్తుంది అంటున్నారండి. ఆకుల మీద పెస్ట్ వస్తున్నప్పుడు నీమ్ స్ప్రే చేయండి. 1 లీటర్లో 5 ml నీమ్ ఆయిల్ కలిపి స్ప్రే చేయండి. లేకపోతే వేపాకుల్ని తీసుకొచ్చి మరగబెట్టన్నా స్ప్రే చేయండి. ఈ మధ్య ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి ఆకుల మీద మచ్చలు వస్తున్నాయని. ఇలా అడుగున ఉన్న ఆకుల మీద కంపల్సరిగా మచ్చలు వస్తాయండి. అవి వాటిని మనం తీసేసుకుంటూ ఉండాలి. అవి పండిపోతున్న ఆకుల మీద కంపల్సరిగా మచ్చలు వస్తాయి. అలా కాకుండా లేతగా వచ్చే చిగుళ్ళ మీద మచ్చలు వస్తున్నాయంటే నైట్రోజన్ లోపం ఉన్నట్టు. అలా ఉంటే మాత్రం టీ పౌడర్ని కానీ కాఫీ పౌడర్ని కానీ 1 లీటర్ వాటర్లో 1 టీ స్పూన్ వేసేసి స్ప్రే మొక్క మీద వేసేయండి. స్ప్రే అయితే చేయకండి. నీమ్ ఆయిల్ కానీ వేప నూనె కానీ ఇట్లాంటిది స్ప్రే చేయండి. వేపాకుల్ని తీసుకొచ్చి కూడా మరకబెట్టి స్ప్రే చేయొచ్చు. అంటే పెస్ట్ వచ్చినా రాకపోయినా, పెస్ట్ విషయానికి వస్తే పెస్ట్ కూడా అటాక్ అవుతుందండి. పెస్ట్ వచ్చినా రాకపోయినా సరే ఈ విధంగా అయితే స్ప్రే చేస్తూ ఉండాలి. మనం తీసుకునే జాగ్రత్తల వల్లేనండి పువ్వులు పూయాలా లేకపోతే చెట్టు ఎండిపోవాలా అనేసి ఉంటుంది. చాలామంది ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తున్నాం కదా అని చెట్టుని అలాగే వదిలేస్తున్నారు. ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలండి. ఇలా అడుగునా సరే ఆకులు ఏమీ లేకుండా తీసేయండి. నేను అడుగున ఉన్న ఆకుల్ని మొత్తము తీసేసుకున్నాను. ఇంకొచ్చేయండి ఫర్టిలైజర్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చాలా మంచి ఫర్టిలైజర్ అండి. రూపాయి కూడా ఖర్చు లేకుండా మన కిచెన్లో దొరికే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడే చెప్పాను కదండి, నైట్రోజన్, పొటాషియం, కాల్షియం ఇవి 3 అందే విధంగా మన మొక్కలకి ఇస్తూ ఉండాలి. వారానికి ఒకసారి మార్చి ఇస్తూ ఉండాలన్నమాట. మీకు ఆకులు ప్రాబ్లం ఉంది, ఆకులు చెట్టు మీద ఆకులు సరిగ్గా రావట్లేదు అనుకుంటే నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వండి. మీకు పూలు ఎక్కువగా కావాలి అంటే మాత్రం పొటాషియం ఉన్న ఫర్టిలైజర్స్ అయితే ఇస్తుండండి. పొటాషియం మనకి ఎక్కువగా ఆలుగడ్డలో దొరుకుతుందండి. ఇది వచ్చేసి పొటాటో. మీరు పొటాటో పీల్స్ తీసుకున్నా ఏం కాదు, పొటాటో తీసుకున్నా కూడా ఏం కాదండి. నేనైతే ఒక పొటాటో తీసుకున్నాను. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. కంపల్సరిగా గ్రైండ్ చేసుకోవాలి. ముక్కల్ని మాత్రం ఎప్పుడు కూడా చెట్లలో వేయకండి. చెట్ల కుండీలలో కానీ, నేలలో ఉన్న మొక్కకైనా సరే, కుండీలలో ఉన్న మొక్కకైనా సరే ఇట్లా కూరగాయలు ఎప్పుడు కట్ చేసి మనం మొక్కల మీద అయితే వేయకూడదండి. పేస్ట్ చేసన్నా వేయాలి, లేకపోతే వాటిని ఫర్మెంట్ చేసన్నా ఆ వాటర్ ఇవ్వాలి తప్పితే వీటిని మనము డైరెక్ట్ కుండీలలో వేసామంటే పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది, మొక్క చనిపోయే ఛాన్స్ ఉంటుంది. వీటిని అయితే నేను కొంచెం లైట్గా వాటర్ పోసేసి చాలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాను. అంటే మీరు కచ్చపచ్చ గ్రైండ్ చేసుకున్నారంటే కంపల్సరీ ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుందండి. అట్లా కాకుండా ఉండాలి అంటే మాత్రం వాటర్ అయితే పోసేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే ఫిల్టర్ అనేది అవసరం లేకుండా డైరెక్ట్ వాటర్లో మనం మిక్స్ చేసుకోవచ్చు. చూపిస్తున్నాను కదండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నానంటే నేను. ఇంకా దీనికి ఫిల్టర్ అనేది అవసరం లేదు, డైరెక్ట్ ఇంకా వాటర్లో డైల్యూట్ చేసుకోవడమే. మీకు ఈ ఫర్టిలైజరు ఒక మొక్కకి కాదండి, శంకుపూల మొక్కకనే కాదండి, అన్ని రకాల పూల మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ క్వాంటిటీ వచ్చేసి 5 లీటర్ తీసుకుంటున్నానండి నేను. 5 లీటర్కి 1 కప్పు, అంటే ఒక ఆలుగడ్డ 5 లీటర్ల నీళ్ళకి సరిపోతుంది. మీరు ఇలా అయినా క్వాంటిటీ రేషియో గుర్తుపెట్టుకోవచ్చండి. ఒక ఆలుగడ్డను పేస్ట్ చేశారంటే దాన్ని 5 లీటర్ల నీళ్ళల్లో డైల్యూట్ చేసుకోవాలి. నేను ఒక ఆలుగడ్డను పేస్ట్ చేసుకున్నాను, దీన్ని వచ్చేసి 5 లీటర్ల నీళ్ళలో డైల్యూట్ చేసుకుంటున్నాను. మీరు ఇదే వెంటనే ఇచ్చే కంటే కూడా ఒక 4-5 గంటలు ఫర్మెంట్ అయితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను. అంటే ఇది మనం ఎప్పుడు ఈవినింగ్ ఫర్టిలైజర్స్ ఇస్తాం కాబట్టి మార్నింగ్ టైంలో ఈ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ ఇస్తే చాలా మంచిది. ఇదే విధంగా నేను శంకుపూల మొక్కకి ఇచ్చేసాను. మందారం మొక్కలు కూడా ఇచ్చేసుకుంటున్నానండి. మందారాలు, చామంతులు, మల్లెపూలు, అన్ని రకాల పూల మొక్కలకి, పువ్వులు పూసే ప్రతి ఒక్క మొక్కకి ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. ఈ పొటాషియం మనం ఎక్కువగా వారానికి ఒకసారి ఇవ్వడం వలన పువ్వులు పూయని మొక్కలు కూడా చెట్టు నిండా పువ్వులు పూస్తాయి. అయితే మీరు కంటిన్యూగా ఇవ్వాల్సి వస్తుంది. వారానికి ఒక్కసారి అయితే ఇస్తూ ఉండాలండి కంపల్సరిగా. ఇవ్వడం వలన చెట్లు చాలా హెల్తీగా ఉంటాయి, పువ్వులు కూడా చక్కగా పూస్తూ ఉంటాయి. ఆకులు ప్రాబ్లము అనుకుంటే మాత్రం నైట్రోజన్ ఎక్కువగా, టీ పౌడర్ని కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి వాటర్లో. పువ్వులు చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా, పూసిన పువ్వులు కూడా చాలా పెద్ద సైజులో పూసినాయి. ఇదే విధంగా మీ గార్డెన్లో కూడా పూయాలి అంటే తప్పకుండా ఈరోజు చూపించిన ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసి వారానికి ఒకసారి ఇవ్వండి. రిజల్ట్ మీరే చూస్తారు, మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు చాలా చక్కగా పూసాయని.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. మరియు ఎటువంటి మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ రూపాయి కూడా ఖర్చు లేని ఆర్గానిక్ వీడియోస్ ఉన్నాయి. అవి కూడా చెక్ చేసుకోండి, లైక్ చేయండి.